హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ మేకర్స్ హబ్. ఈరోజు మనం చూసేస్తున్నాం పితికిపప్పు కూర. దీనికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పితికిపప్పు, తర్వాత తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొత్తిమీర, లవంగాలు, టమాటా, ఆనియన్, తురుముకున్న కొబ్బరి. ముందుగా మనం ఒక పాన్ తీసుకొని పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేయించాలి. ఇది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీకి పట్టించాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత తెల్లగడ్డలు, కొబ్బరి, ఆనియన్, టమాటా, కొత్తిమీర అన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసవులు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, టమాటో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న పితికిపప్పుని అందులోకి వేసి కొద్దిగా మిక్స్ చేయాలి. దాని తర్వాత ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసి ఒక 2 minutes వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి 2 whistles వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పితికిపప్పు కూర రెడీ. దీన్ని మనం దోశకి సర్వ్ చేసుకోవచ్చు, చపాతీ, పూరి, దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.